పరిశ్రమలో ఓ హీరోకు మంచి ఫాలోయింగ్ ఉంది. వరుస మూవీస్ తో ఆ హీరో అలరిస్తున్నాడు. అలాంటి ఆ హీరో ఒకప్పుడు ఎన్నో కష్టాలను చూశాడట. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి ఫుడ్ కోసం కూడా ఎన్నో కష్టాలు పడ్డాడట. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఏ మూవీ చేశాడు? ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ తన జీవిత ప్రయాణం, వ్యక్తిగత అనుభవాలు, కుటుంబ బంధాల గురించి ఓ సందర్భంలో పంచుకున్నారు. తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ 7 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని తెలిపారు. అప్పుడు తన తల్లికి 26 ఏళ్లు కాగా 19 ఏళ్లకే ఆమె వివాహం జరిగిందని చెప్పారు. డబ్బు, ఆహారం, జీవనం కోసం తాము ఎంతో పోరాడామని ఆయన వివరించారు. 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు 7 వేర్వేరు నగరాల్లో పాఠశాలల్లో చదువుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఆ తర్వాత తన తండ్రి ఉద్యోగం ఆధారంగా తల్లికి ప్రభుత్వ క్లర్క్ గా ఉద్యోగం లభించిందన్నారు. తమకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని, చాలా సాధారణ నేపథ్యం నుంచి వచ్చారని విజయ్ ఆంటోనీ వెల్లడించారు. ఇక వృత్తిపరంగా విజయ్ ఆంటోనీ మొదట సౌండ్ ఇంజనీర్ గా ఉద్యోగం కోసం ప్రయత్నించారట. ఆ ఉద్యోగం పొందిన తర్వాత పగలు రాత్రి కష్టపడి పనిచేశారని అన్నారు. సొంత స్టూడియో ప్రారంభించాలనే కోరికతో అధిక వడ్డీకి ఫైనాన్షియల్ నుంచి డబ్బులు అప్పుగా తీసుకుని ఆడియో ఫైల్స్ పేరుతో ఒక చిన్న స్టూడియోను నిర్మించారు. అప్పులు తీర్చడానికి నిరంతరం శ్రమించారట. సంగీతంలో మంచి పరిజ్ఞానం లేకపోయినా సంగీత దర్శకుడిగా మారాలని కోరుకున్నారని, సినిమా సంగీతం నేర్చుకోవడం కంటే విభిన్నంగా ఉంటుందని నమ్మి విజయం సాధించారని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా మారడానికి ముందు విజువల్ కమ్యూనికేషన్ చదువుకున్నానని, అది కూడా తల్లిని సంతోషపెట్టడానికి మాత్రమేనని వివరించారు. అలాగే వ్యక్తిగత జీవితంలో విజయ్ ఆంటోనీ తన మొదటి సినిమా తర్వాతనే వివాహం చేసుకున్నారు. తన భార్య ఫాతిమా విజయ్ ఆంటోనీని కలిసిన విధానం గురించి ఆయన వివరించారు. ఆమె మొదటి సినిమా లాంచ్ తర్వాత తన పాట బాగుందని చెప్పిందని, ఆ రోజు 1 గంట సేపు మాట్లాడుకున్నారని తెలిపారు. అదే రోజు రాత్రి ఆమెను తన ఇంటికి ఆహ్వానించగా 2 వీధుల దూరంలో నివసించే ఆమె వచ్చారని చెప్పారు. ఆమె తన తల్లితో చాలా బాగా మాట్లాడటంతో ఆమెను వెంటనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని ఆంటోనీ అన్నారు. ఇక మరుసటి రోజు ఆమె ఇంటికి వెళ్లి తన పేరును వివాహ సంబంధాల జాబితాలో చేర్చమని ప్రపోజ్ చేశానని, 3వ రోజు ఆమె తన ప్రేమను ఆమోదించిందని, 4వ రోజు నుండే ఆమెను తన భార్యగా అందరికీ పరిచయం చేశానని ఆయన వెల్లడించారు. ఇకపోతే విజయ్ కుటుంబం విషయానికి వస్తే తన తల్లి ఇప్పటికీ తన ఆరోగ్యం, నిద్ర, ఆహారం గురించి ఆందోళన చెందుతుందన్నారు. తల్లి ఎప్పుడూ తల్లే అని అన్నారు. తన భార్య ఫాతిమా విషయానికి వస్తే ప్రారంభంలో భార్యగా ఉన్న ఆమె రోజులు గడిచే కొద్దీ తనను కొడుకుగా చూసుకుంటుందని సంతోషంగా చెప్పారు. మతాల పట్ల తన వైఖరిని స్పష్టం చేస్తూ తాను మతాలను నమ్మనని, మానవత్వాన్నే విశ్వసిస్తానని విజయ్ ఆంటోనీ తెలిపారు. తాను క్రైస్తవుడిగా జన్మించినప్పటికీ అన్ని మతాలను గౌరవిస్తానని, మతం లేకపోయినా పర్వాలేదని అన్నారు. ప్రేమ, నిజాయితీ, చిత్తశుద్ధి తన జీవిత తత్వశాస్త్రాలని ఆయన పేర్కొన్నారు. తన 6వ తరగతి నుంచే తనతో చదువుకున్న ఓ డాక్టర్ స్నేహితుడు తిరునల్వేలిలో ఉన్నాడని, తన విజయాన్ని చూసి అతడు చాలా సంతోషిస్తున్నాడని విజయ్ ఆంటోనీ ముగించారు.